ఇగో చెట్ల పొదలలో నిద్రపోయినట్టు జాక్కుండు చూడు, వీడే ఆ వశీకరణ గాడు. అంటే వశీకరణ మంత్రం వేద్దామని వచ్చినోడు అంటున్నా. నిన్న అర్ధరాత్రి 1 గంట అప్పుడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలున్న ఒకరింటి గోడ లోపలికి దుంకినట. ఇక దుంకిన సప్పుడిని ఇంట్లోన్న ముసలమ్మ లేచి దొంగ 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 అని లొల్లి పెట్టగానే పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు అంతా లేచొచ్చి వీడిని దొరకబడదామని చూస్తే తప్పించుకొని పారిపోయి పొదలల్లో జాకుండు గిట్లా. ఇక దొరకబట్టి చెంపలు వలగొట్టి కరెంటు స్తంభాన్ని గట్టేసిర్రు. ఇవ్వలరా నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు చెప్పురా అని గట్టిగానే అరుచుకున్నారు. ఫోన్ గుంజుకొని పాస్వర్డ్ చెప్పురా అని గదిరిచ్చిరు గిట్లా. ఈ అట్టిట్లా లాస్ట్ కు అసలు ముచ్చట బయట పెట్టిండి. ఇక అదినే అంత షాకు. వీని పేరు సురేష్ అట, పెనుమూరులో ఉంటాడట. ఊళ్ళే ఉండే ఒక పొల్లను ప్రేమించిండట. కానీ ఆ పొల్ల వీని ప్రేమను పెద్దగా పట్టించుకుంటలేనట్టుంది. ఈ ఎట్లా పెట్టి ఆ పిల్లని దక్కించుకోవాలని నిన్న అమాస నాడు పెద్ద ప్రయత్నమే చేసిండు. వీని కట్టేసి వీని తాన ఏమేమి ఉన్నాయని దేవులాడితే 2-3 తాయితలు, ఓ కత్తి, కవర్ల కట్టుకొచ్చిన నల్లటి పొడి దొరికినాయట. మరి ఇవన్నీ ఏమిటికిరా బడివే చెప్తావా లేదా అని మళ్ళీ అంతే ప్రేమించిన పొల్లని సొంతం చేసుకుందామని మంత్రగాన్ని అడిగి వశీకరణ మంత్రం వేయించిన నల్ల పొడి తాయితలు పట్టుకొచ్చిన అన్ని చల్లగా చెప్పిండట ఈ ప్రేమ దొంగోడు.